సినిమాల్లో ఉంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాదు, బయటకు వచ్చినాడంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఒక సింగిల్ టేక్లోనే చెప్తా అంటాడు, ఏం చెప్తాడు తర్వాత విషయం. కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బయటకు వస్తే, ఎందుకంటే ఒక గుడాచారిగా ఒక స్పైగా చూసినాము అంటే 30,000 మందిని తప్పోయినారు అని కనిపెట్టడంలో ఒక మంచి గుడాచారి రోల్ పోషించినాడు ఆయన. అదేవిధంగా ఒక ఆధ్యాత్మికంగా ఒక సినిమా తీయాలి అంటే సనాతని రూపంలో వస్తాడు ఇమ్మీడియట్గా. ఎక్కడైనా కానీ కుటుంబంలో కష్టాలు వస్తే గన్ను తీసుకొని వస్తాడు ఒకటేసారి అనమాట. వివిధ పాత్రలు వివిధ రూపాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొని వచ్చే రకం అతనమాట మన ఆయప్ప. మొన్న చూసినాం, నాకు తెలిసి అత్యంతగా మీరు బాగా చూసినారో లేదో, 15 రోజుల నుంచి చూస్తే ఎక్కడలేని గింజుకొని కొట్టుకుంటున్నాడు. ఆ విజయ్ గెలిచినప్పటి నుంచి విజయ్ గొలుపు ఇతని ప్రాణానికి వచ్చింది, ఇతని సాగుకు వచ్చింది. ఇది అతను ఎట్లా గెలిచినాడో ఏమో తెలియదు, కానీ ఇతన్ని మాత్రం తిట్టనోడు లేడు. నువ్వెప్పుడు అవుతావంటే ఇడిచిపెట్టేదిలే. మనకేమన్నా క్యాడర్ ఉందా, మనకేమన్నా అంత ఆలోచన ఉందా, మనకేమన్నా అడ్మినిస్ట్రేషన్ తెలుసా? ఇవన్నీ మనం అనేది కాదు, ఆ యప్ప అనేదే. మన పార్టీకి ఏమైనా బలం ఉందా? 175 చోట్ల మన వాళ్ళు నిలబడే బలం ఉందా? ఇన్ని చెప్తా అంటాడు. నీతో పాటే కదా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినాడు. ఇవన్నీ లేవు కాబట్టి నేను మరి ఇవన్నీ లేనప్పుడు, ఇవన్నీ కుదరినప్పుడు నువ్వెందుకు పార్టీ పెట్టాలా? చంద్రబాబు కోసం పార్టీ పెట్టినారా మీరు? ఎవరిని ఉద్ధరించడానికి కోసం పార్టీ పెట్టినారు? ఈరోజు చంద్రబాబును ఉద్ధరించడానికే కదా మీరు పార్టీ పెట్టినది. నిలువెత్తు ద్వేషం వైఎస్ఆర్ మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ విపరీతమైన నిలువెత్తు ద్వేషం ఇతనికి. ఊరికేనేమో చెప్తా, ఊరికే పోలే చంద్రబాబు, ఇతను వీళ్ళ మీద కోపం. ఎందుకంటే 36 ఏళ్ళ యువకుడు పార్టీ పెట్టిన ఒక 7 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయిపోయినాడు. నేను చూస్తా అంటే పొద్దున్న లేచిన నుంచి వాళ్ళది వీళ్ళది మోయడానికే సరిపోతుంది అని ఆ నిలువెత్తు దోషం. మొన్న ఏడ తెలంగాణలో పోయి చెప్తాడు, నేను రాజశేఖర రెడ్డిని ఎదిరించినాను, నా గన్ను కూడా ఇచ్చేసినాను, ఇది ఇదని. ఎందుకు గన్ను ఇచ్చినది? మీ అన్న కూతురు కంప్లైంట్ చేసింది, ఈ తిక్కలోడు నన్ను చంపుతాడు ఎప్పుడైనా అని చెప్పేసి. దాన్ని నువ్వే టవాల్ చుట్టుకొని వచ్చి నువ్వే ఇచ్చిపోయినావు, గన్ను ఇచ్చిపోయినావు ఇట్లా పెట్టుకొని. ఎక్కడో చెగువేరా దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు చేతబడి కాడికి వచ్చినావు. మన నయుడు ఓల్డ్ సిటీలో ఆ చేతబడి చేసే అతను ఇతనికి సన్మానం చేసినాడు, జపానికి కత్తి ఇచ్చి పెద్దది ఇట్లా అని. అంత దరిద్రంగా చేసుకోవడం. ఈరోజు చూస్తున్నాం, నేను రాజ్యసభలో అని చెప్పేసి 4 తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చినారు ఓటు. వీళ్ళకి ఇచ్చినారని వీళ్ళేదో పెట్టుకుంటున్నారు. 4 ఇచ్చినది వాళ్ళకే. ఎవరు? లింగంనేని రమేష్. చంద్రబాబు ఆ ఇంట్లో ఉంటాడు. లింగంనేని రమేష్ ఇంట్లోనే చంద్రబాబు ఉంటాడు. చంద్రబాబు ఎప్పుడో పెట్టినాడు, ఈయనకి ఎవరికొరు పక్కన పెట్టింటే సరిపోతా అంటారులే అని చెప్పేసి. ఇతని ఆఫీసు లింగంనేని రమేషే, అతని ఇల్లు లింగంనేని. చంద్రబాబు ఉంటే ఇల్లు లింగంనేని రమేష్. ఇప్పుడు ఇచ్చినది కూడా లింగంనేని. పక్కకు వచ్చే లింగంనేని రమేష్ ఎంబడే పోతాడు వాళ్ళంతా. దానికి ఎవడే కానీ మాట్లాడద్దండి. నేను ఏదో నాగబాబు ట్వీట్ చేసినాడు, కమాండ్ ఇస్తాడు, అంతవరకు ఎవడే కానీ మాట్లాడద్దండి అని. ఐ గివ్ కమాండ్, యూ జస్ట్ ఫాలో ఇట్ అంతే. వాళ్ళేం లీడర్లా, కార్యకర్తలా, ఏం ఒక ఇంటిగ్రిటీ ఉంటుందా, ఆత్మాభిమానం ఉండదా? వైఎస్ఆర్ వాళ్ళను ఫిజికల్గా కేసులు పెట్టి దీనికి పెట్టి ఇబ్బంది పెట్టచ్చు, కానీ జనసేన వాళ్ళు అయితే పాపం చాలా అధ్వానంగా ఉంది. తెలుగుదేశం వాళ్ళతో కొట్టించుకోవడమే సరిపోయింది వాళ్ళకు. మొన్న ఎవరో చూసా, ఎస్ఐ కాలుతో కొన్నాడని చెప్పి ఏడుస్తా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన జనసేన తంది. బాధ అనిపిస్తుంది పాపం. వాళ్ళు లేకుంటే లేదనమాట, అంత దరిద్రమైంది. ఇప్పుడు వచ్చేటప్పుడు చూసి టీవీలో పిఆర్పి